ఈ నెల డిసెంబర్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా గగన్ దివాన్ అనే గ్రామంలో ఒక సంఘటన జరిగింది. 50 ఏళ్ల వయసున్న హుస్సేన్ అనే వ్యక్తి, అతనికి 2-3 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఆ మొత్తం కుటుంబాన్ని హుస్సేన్ పోషిస్తుంటాడు. హుస్సేన్ సైకిళ్ళ మీద బట్టలు తీసుకొని ఊరూరు తిరుక్కుంటూ అమ్ముకొని రాత్రికి ఇంటికి వస్తుంటాడు. ఒక్కోసారి రాత్రికి వాళ్ళ అత్తగారు దగ్గరలో ఉంది బరుయి అనే గ్రామంలో కూడా ఉంటాడు. ఆయన డిసెంబర్ 5వ తేదీ రోజు అలా అమ్ముకుంటూ వస్తుండగా బట్టాపర్ అనే ఒక గ్రామంలో ఆయన సైకిల్ పంచర్ అయింది. అప్పటికే రాత్రి 7:30-8 గంటలు అయింది. పంచర్ అయిపోయింది. అక్కడి నుంచి రావాలంటే సైకిల్కి పంచర్ వేసుకోవాలి. పంచర్ వేసుకుందామనే ఉద్దేశంతో అక్కడ ఎక్కడ పంచర్ షాప్ ఉంటుందో తెలియక అక్కడ ఒక గుంపు నిలబడి ఉంది, 10-15 మంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పంచర్ షాప్ ఎక్కడుందని అడిగాడు. వాళ్ళు పంచర్ షాప్ అడ్రస్ చెప్పకుండా అసలు నీ పేరేంటి అని అడిగారు. తన పేరు హుస్సేన్ అని చెప్పగానే నువ్వేం చేస్తున్నావు అంటే ఇట్లా బట్టలు అమ్ముతున్నా. హుస్సేన్ వెంటనే దాడి చేసి హుస్సేన్ మీద ఏ ఊరు అని కూడా అడిగారు, ఊరి పేరు కూడా చెప్పాడు. హుస్సేన్ మీద దాడి చేసి అతని దగ్గర ఉన్న 18,000 రూపాయలు గుంజుకున్నారు. అతను వాళ్ళను ఎదిరించాడు, అరిచాడు. వాళ్ళు తీవ్రంగా అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్ళి, అప్పటికే 20-30 మంది అయ్యారు, కొట్టుకుంటూ ఒక గదిలో బంధించారు. బంధించి అతన్ని తీవ్రంగా అతని మీద దాడి చేసి రాడ్లతోని ఇటుకలతోని విపరీతంగా కొట్టారు. రక్తం వస్తున్నట్టుగా కొన్ని వస్తువులతో చెవులు రెండింటిని కోసి పడేశారు. అలాగే వేళ్లను కూడా నరికేశారు. ఒక అతను ఎగిరి అతని ఛాతి మీద దూకాడు, రక్తం కక్కుకున్నాడు హుస్సేను. చాలా తీవ్రమైన హింసల పాలు చేశారు వాళ్ళు. హింసల పాలు చేసి అక్కడ డెడ్ బాడీ పడేసి బయట ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీసులకు కాల్ వెళ్ళింది, ఈ విధంగా ఇలా పడి ఉన్నాడని. పోలీసులు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఈ కథ అంతా ఆయనే ఒక వీడియోలో చెప్పాడు. నేను ఇట్లా బట్టాపర్ అనే గ్రామంలో వెళ్తే పంచర్ అయింది అని, ఇక మొత్తం తనని ఏ విధంగా కొట్టారు ఏంటి కొంతమంది పేర్లతో సహా చెప్పాడు. తర్వాత అర్ధరాత్రి తెల్లారుజామున అతను చనిపోయాడు.